ఈ మధ్యన చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దానిలో ఒక రూమర్ ఏంటంటే విరాట్ కోహ్లీ మరి రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ T20 వరల్డ్ కప్ నుంచి రిటైర్ అయిన తర్వాత వన్డే వరల్డ్ కప్కి ఆడరని చాలామంది రూమర్స్ చేస్తున్నారు. మెయిన్గా ఏంటంటే ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ 2-2 అవగానే చాలామంది అంటున్నారు కుర్ర టీంని 2027 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేస్తారు. అలాగో బాగానే ఆడుతున్నారు కదా, ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి యంగ్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి 2027 వరల్డ్ కప్కి అరేంజ్ చేస్తారని నమ్ముకుంటున్నారు చాలామంది. ఎందుకంటే యంగ్ ప్లేయర్స్ ఇండియా టీంకి ఇప్పటికే చాలా పోటీ ఉంది, చాలామంది ప్లేయర్స్ బయట ఇంకుంటున్నారు కాబట్టి 2027 వరల్డ్ కప్కి మెయిన్లీ కుర్ర బ్యాచ్తోనే వెళ్తారనేసి టీమిండియా BCCI అనుకుంటున్నారు. కానీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించలేదు కాబట్టి వాళ్ళిద్దరూ పక్కా 2027 వరల్డ్ కప్ ఆడిన తర్వాతే రిటైర్మెంట్ ఇస్తారనేసి మైండ్లో ఫిక్స్ అయినారనేసి ఫ్యాన్స్ ఒక నిర్ణయం. మెయిన్లీ మనం చూసాం T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. అలానే ఈ వన్డే వరల్డ్ కప్ అయ్యాక రిటైర్మెంట్ ప్రకటిస్తారనేసి చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెయిన్గా నిన్న వచ్చిన ఆర్టికల్లో BCCI వచ్చేసి రోహిత్ శర్మకి మరి విరాట్ కోహ్లీకి సైలెన్స్ని బ్రేక్ చేసేది. ఏంటంటే అలాగని టీంలో కొనసాగాలంటే ఇండియా లిస్టే మ్యాచ్లు మరి డొమెస్టిక్ మ్యాచ్లు విజయ మ్యాచ్లన్నీ ఆడాలి, అందులో ఫామ్ బట్టి టీంలో సెలెక్ట్ చేస్తారనేసి చెప్పారు. దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మరియు రోహిత్ శర్మ ఫ్యాన్స్ BCCIపై కోపడుతున్నారు. ఎందుకంటే MS ధోని అప్పుడు రిటైర్ ఇచ్చిన తర్వాత టెస్ట్ ఫార్మాట్ నుంచి వన్డేకి T20కి ఆడినప్పుడు ఏ మ్యాచ్లు ఆడకుండా డైరెక్ట్గా వచ్చి టీం ఇండియాలోనికి వచ్చి ఆడేవాడనేసి చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. మరి అలానే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మని అలానే ఆడించాలంటే మెయిన్ కష్టం. ఎందుకంటే వాళ్ళ ఫామ్లో లేకపోతే టీమిండియా ఘోర పరాజయాలు పోతారనేసి వాళ్ళని విరాట్ కోహ్లీని రోహిత్ శర్మని మా ఇద్దరిని లిస్టే మ్యాచ్లు రంజీ మ్యాచ్లని ఆడమంటున్నారు. ఆల్రెడీ ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ అనేది ఆల్రెడీ విరాట్ కోహ్లీ రోహిత్ లాస్ట్ సిరీస్ అనేసి ఆల్రెడీ ఒకటి పెట్టేశారు. ఆ సిరీస్కి ఆల్రెడీ టికెట్ కూడా సోల్డ్ చేశారు 3 వన్డేస్కి. దీంతో ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు వీళ్ళిద్దరూ వన్డే నుంచి రిటైర్మెంట్ ఇస్తారనేసి. ఆస్ట్రేలియా టూర్లోన మరి వెయిట్ చేసి చూస్తాం ఏమవుతుందనేసి. మన యాండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీ ఎలా పెట్టారో అలాగే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాస్ట్ సిరీస్ అనేసి ఒక ట్రోఫీ పెట్టి వీళ్ళకి ఎండ్ కార్డ్ వేస్తారనేసి BCCI అనుకుంటుంది. కానీ మనం టెస్టుల్లో అలాగే రిటైర్మెంట్ చేయించారు ఫోర్స్తోని, అలానే T20లో కూడా చేయించారు కాబట్టి వన్డేలు మాత్రం వాళ్ళు పక్కా డిసైడ్ అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మాత్రం పక్కా T20 వరల్డ్ కప్ ఆడేసే రిటైర్మెంట్ ఇస్తారనేసి. దీంతో వన్డే వరల్డ్ కప్కి టీం అనేది సెలెక్ట్ చేయడానికి సెలెక్టర్స్కి చాలా కష్టంగా ఉంటుంది. ఈ వరల్డ్ కప్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా నమీబియాలో అవుతుంది. దీంతో టీంని ముందు నుంచి పిక్ చేయాలంటే ప్లేయర్స్ అందరూ బాగా ఆడితేనే, మెయిన్లీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బాగా ఆడారనుకో టీంలో ఉంటారు. లేకపోతేనే మళ్ళీ అలాగో టెస్ట్ సిరీస్లో అలా ఫోర్స్గా తీయించారు, అలానే తీసేస్తారు. దీంతో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ 2020 వరల్డ్ కప్కి ఎంతమంది ఆడతారో ఆడరనేసి లైక్స్ కామెంట్స్తో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.